ప్రభు మనకి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్న బద్దులు ఉంటున్నాం. ముఖ్యంగా నేర్చుకోవటం అనేది మనము తెలుసుకుంటున్నాం. నేర్చుకునేది అక్కడే ఎక్కడమ్మా మళ్ళీ తిరిగి మనకున్న ఆ 7 ఆత్మల ద్వారానే మనం దాన్ని నేర్చుకోవాలని దేవుని చిత్తం అవుతుంది. అలా నేర్చుకోవడం వల్ల ఏంటమ్మా సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటాం. సాక్ష్యం వల్ల రిజల్ట్ ప్రాణాన్ని ప్రేమందిగా ఎంచుకోం. భారం వల్ల రిజల్ట్ ఎటువంటి కష్టమైనా ఎటువంటి నష్టమైనా దేనైనా కూడా సహించడానికి శక్తిమంతులుగా ఉంటాం. ప్రయాసపడుతూ ఉంటుంటే దేవుని యొక్క మహిమలో మనము పాలుభాగస్తులు ఉండగలుగుతాం. ఈ 3 విషయాలు జ్ఞాపకం. కాబట్టి నేర్చుకోవటం అనేది ఎలా మనం నేర్చుకుంటున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఏ సమూహాన్ని మన చుట్టూ ఉంచుకున్నాం ఒకసారి పరిశీలించుకుందాం. రాత్రి నుంచి మనం దేవుని మాటలు విని బయటకు వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఏ సమూహాలు, సాక్షి సమూహాన్ని మనం ఉంచుకుంటున్నామా లేకపోతే దురాత్మ సమూహాన్ని మనం ఉంచుకున్నామా అని మనం ప్రశ్నించుకోవాల్సిన ఆలోచన. ఇది చాలా క్లిష్టమైన మాటలు, ఇది కష్టమైన మాటలు. ఇటువంటి మాటలు అనకూడదు. కానీ ప్రభు చెప్తున్నప్పుడు శరీరం తినమన్నప్పుడే తట్టుకోలేక వెళ్ళిపోయాడు. నా శరీరం తిని నా రక్తం త్రాగమంటే అనేక మంది వెనుకకు వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు ఎవరంటే ఆ శిష్యులు మిగిలారు. అంటే హార్డ్ వర్డ్స్, అంటే చాలా క్లిష్టమైన మింగుడు పడవు. రక్తం తాగడం ఏంటయా, రక్తం తాగుతావు అన్న అన్నం తినమని తింటారు, శరీరం తినటం ఏంటి అంటే ఆ విధంగా దేవర్ నాట్, అంటే అది వంట పట్టలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళ లోపల ఆ ఆత్మల ఆ యొక్క భారాన్ని లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు. వింటున్నారు కానీ నేర్చుకోలేకపోతున్నారు. దేవుడు కూడా చెప్పేదేమో ఉపమాన రీతిగా చాలామంది చెప్పాడు, ఇది అందరు చెప్తున్నా అంటాడు. కానీ శిష్యులకి ఏం చేశాడు, బోధించాడు. ఆ ఉపమానాన్ని విపులీకరించి దాని యొక్క అర్థం ఏంటో వీళ్ళకి ఎవరైతే మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వచ్చారో ఆయనతో పాటు ఎవరు ఉంటారో వారికే ఆయన నేర్పించాడు. కానీ అంతే కదా, అందరు నేర్పలే. చాలామంది అందుకే వినటకైతే వింటారు కానీ చూస్తారు కానీ గ్రహించరు అనే మాట అక్కడ మార్కు సువార్త 4వ అధ్యాయం 12వ వచనం మాట. అది అండర్స్టాండ్ చేసుకుంటారు కానీ ఎందుకంటే వింటూ ఉంటారు. అబ్బా దేవుని మాటలు భలేగా ఉన్నాయి, కార్యాలు బాగున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, కుంటోళ్ళు బాగుపడుతున్నాయి, చెవిటోళ్ళు బాగుపడుతున్నారు, అది వెళ్ళిపోతుంది ఇది వెళ్ళిపోతుంది అని ఎంతో చూడ్డానికి బాగుంది, వింటానికి బాగుంది. అదే కథ ఓహో బాగుంది, ఇది ఆ ఉపమానంలాగా అనిపిస్తుంది. ఏంటంటే కరెక్టే ఉపమానంగా అనిపించేది వాళ్ళకి. ఏంటంటే అదే డైరెక్ట్ అనుకుంటారు. ఏంటిది ఆ తోవ పక్కన పడ్డది అని అంటే అది అని దానితో సంతోషం కూడా వెళ్ళిపోయారు అన్నమాట. ఇంట్లో వెళ్ళిపోయారు. మరి వీళ్ళకేం అర్థమయ్యేది కాదు. ఏం ప్రభు అంటే ఉపమాన రీతిగా చెప్పి మాటలు మీకైతే అవి వాళ్ళకైతే ఉపమాన రీతిగా చెప్పబడ్డాయి కానీ మీకు మాత్రం వాటిని బోధిస్తుంది అని దాన్ని విపులీకరించి చెప్పాడు. ఇది సోదరు అదే మాట జ్ఞాపకం చేస్తాం. ఈరోజు మన జీవితంలో కూడా అదే మాట మనం వింటున్నాం. ఇక్కడ ఇదంతా కూడా అది ఉపమాన రీతిగానే మనం అంటే అర్థం చేసుకున్నానికే. కానీ మీరు బోధ మాత్రం పర్సనల్గా దేవుని దగ్గరికి వచ్చి ఆ ఆత్మను అడిగి మనం పొందుకోవాల్సిందే. కానీ నేను నేర్చుకుంది నాకు పని చేస్తుంది, మీరు నేర్చుకుంది మీకు పని చేస్తుంది. నేర్చుకోవడం అంటే ఏంటి, ఇది సబ్జెక్ట్ కాదు కదా. ఏంటది, భారాన్ని పెంచుకోవాలి. ఇది నేర్చుకుంటామా? ఎవరు నేర్పిస్తారా? ఎవరిని ఇయ్యగలుగుతారా? అమ్మా ఎవరిది వారే భారాన్ని పెంచుకోవాలి, ఎవరిది వారే సాక్ష్యాన్ని పెంచుకోవాలి. ఎవరి ప్రయాసం వారే చేయాలి. నా ప్రయాసం మీకు పని చేయదు, మీ ప్రయాసం నాకు పని చేయదు. నేను మోసే బరువు వల్ల మీకు లాభం లేదు, మీరు మోసే బరువు వల్ల నాకు లాభం లేదు. మీరు పొందే సాక్ష్యం వల్ల నాకు లాభం లేదు, నేను పొందే సాక్ష్యం వల్ల మీకు లాభకరంగా ఉండదు. ఇది ఫిజికల్గా. కానీ సహోదరుడు దేవుని నామం బట్టి జ్ఞాపకం చేస్తాం. మరి ఇదంతా కూడా దేవుడు మనకు చెప్తున్నప్పుడు ఎంతగా మనం దానికి రెస్పాండ్ అవుతున్నాం. భూమి మీద ఉన్న జీవితం గమనించండి. ఇంకా ఈ దురాత్మ సమూహం ఏంటా అని ఆలోచిస్తూ ఉన్నాం. ఏంటమ్మా దురాత్మ సమూహం ఏంటా అని మనం ఆలోచిస్తున్నాం. మొట్టమొదటిగా సిగ్గు. ఏంటమ్మా సిగ్గు. మనం మాటలు వింటూ ఉంటాం,
దేవుని మాట వింటాం. బయటికి పోగానే ఏమైందంటే మొట్టమొదటిగా సిగ్గు వస్తుంది. అంటే మొట్టమొదటి ఇవన్నీ కూడా ఏదో ఒకటి రావచ్చు. సిగ్గు అనేది మనల్ని ఆవరిస్తుంది. ఏంటమ్మా, ఇవన్నీ కూడా ఏంటి ఆవరిస్తే బయట నుంచి వస్తుంది, గమనించండి. ఎందుకంటే బయటికి కనబడిచేవి, లోపల నుంచి బయటకు వచ్చేవి కావు. బాగా గమనించండి. లోపల ఉన్నాయి. ఏమున్నాయి? 13 క్యారెక్టర్ ఏంటివి? జాలత్వం, దేశం, కలము, ఇవన్నీ కూడా ఇన్నర్లో ఉన్నాయి. బాగా ఈ లోపల ఉన్నాయి. బయట ఉన్నది సిగ్గు. ఎందుకు సిగ్గు? నువ్వు వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఇలానే ప్రార్థన చేస్తే వాళ్ళేమనుకుంటారు, అలా చేస్తే ఇలా సిగ్గు. రెండోదిగా భయము. ఇది భయం బయట కనబడుతూ ఉంటుంది. నీవు భయపడేదంతా బయట చూస్తూ పరిస్థితి చూసి భయం అవుతున్నాం. మనము చాలా తొందరగా చెప్తాం, కొంచెంసేపు ఆలోచించాం. భయము పాయింట్లు ఎక్కువ ఉంటాయి, కానీ పాయింట్లు అంటే ఈ దురాత్మ సమూహం ఎక్కువ ఉంటాయి, కానీ ఆ భయం మనల్ని ఆవరించట్లేదా? భయం అంటే ఇది ఇట్లా వనక నేను చన్నీళ్ళు పోసిన కిట్ అనుకుంటాం కాదు కదా అమ్మ. భయం అంటే ఆవరించిపోతుంది, మామూలుగా ఉంటుంది. వంగిపోతూ ఉంటాం. వాటి ఏమైద్దా అని పెద్ద దాన్ని గురించి మనం ఆలోచన కలిగి ఆ భయం అనేది మన లోపల ఉంటుంది. ఏం ఆవరిస్తుంది? ఇది ఆవరించకుండా ఉండాలని మనకి దేవుడు ఇచ్చే అక్కడ సాక్ష్య సమూహాన్ని మనకు ఆవరింపజేస్తుంది. సాక్ష్య సమూహం ఎప్పుడు ఆవరిస్తుంది? ఎప్పుడైతే నువ్వు సాక్ష్యాన్ని నేర్చుకుంటావో, ఎప్పుడైతే నువ్వు భారాన్ని నేర్చుకుంటావో, ఎప్పుడైతే ప్రయాసాన్ని నేర్చుకుంటావో, అప్పుడు నువ్వు చేసే పని ద్వారా ఆ సాక్ష్య సమూహం మనల్ని చుట్టూ. ఇలా నేర్చుకోకుండా నువ్వు చేద్దానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుందమ్మా? భయము, సిగ్గు. ఇంకా మనము తెలిస్తే మనం అనుకుంటే రోమపత్రిక 11వ అధ్యాయం 8వ వచనం, నేటి వరకు వారికి నిద్రమత్తు గల మనసు ఇచ్చారంట. నేటి వరకు ఎవరిచ్చారు? దేవుడు. నిద్రమత్తు గల ఆత్మ. నిద్రమత్తు ఏంటి? దురాత్మల సమూహంలో 1 పార్ట్ ఆవరించేది. అమ్మ నిద్రమత్తు ఆవరించేసి ఆమె బద్ధకం. నిద్రపోతే బద్ధకం. అవును, మనకు ఎంత తెలిసిపోతూ ఉంటుంది. నేను నేర్చుకోవాలి కదా, నిద్రమత్తు వస్తే నిద్రపో. మెలుక వచ్చిందంటే నిద్రను కిక్ చేయాలి. నిద్రను ఏం చేయాలమ్మా? తన్నాలి. ఆ తనడం నేర్చుకోవాలి. ఇంకొంచెం అంటే అయిపోయి మత్తు వచ్చేస్తుంది. అది చాలా డేంజర్. మన చుట్టూ ఆవరిస్తుందమ్మా. ఏం లేదు, నిద్రపోతే ఏం కాదు. పోయి ఆరోగ్యం పోతూనే ఉంటుంది. ఏం కరోనా వస్తే ఎంత ఆరోగ్యంగా కాపాడుకుంటాం బ్రదర్. ఎంతసేపు ఆరోగ్యం పోని. నిద్రమొత్తం పోగొట్టుకోవాలి. కానీ ప్రార్థన చేయమంటున్నా అది చేయమని చెప్పట్లేదు. నిద్రమత్తు పోవాలి, అది నాకు కావాల్సింది. నిద్రపోండి, మత్తుగా ఉండొద్దు. అదే ఒక 2 నిమిషాలు, ఒక అరగంట, గంట అంతే. మధ్యాహ్నం రాత్రుల్లో కూడా 4 hours 5 hours, అంతకంటే ఎక్కువ వద్దు. అంతకంటే ఎక్కువ నిద్రపోతే అనారోగ్యం వస్తే దేవునికి స్తోత్రం. అదే మాట, దేవునికి స్తోత్రం. లేకపోతే నేను ఎందుకు చెప్తున్నా, మనం ఎంత కాపాడుకున్నా పాడుగానే కరోనా వచ్చి సంపుతూనే ఉన్నారు. అది ఇంకా దానికి ఎటువంటి మందులు లేవు అని చెప్పి అందరూ బల్లగిది చెప్తున్నారు. ఇంకా డిసెంబర్ ఇంకా భయంకరంగా వస్తుందంట. నిద్రమత్తు వల్ల ఏమొచ్చిందమ్మా? నిద్రమత్తు అనేది మనసు అనేది ఎవరిస్తున్నది? అది దురాత్మ సమూహం యొక్క 1 of the క్యారెక్టర్. నువ్వు నిద్రపోతావు. బాగా సార్ మీరే చెప్పండి. నువ్వు నిద్ర పండుకున్నారు, లేస్తే నువ్వు లేవా అంటున్నారు. ఎవరు జ్ఞానం ఇంకోసేపు నిద్రపోతాను అని ఏమైంది? ఆ ఎఫెక్ట్ ఏమి పడుతుంది. ఆయన కూడా ఏం చేస్తాడు? మళ్ళీ కళ్ళు మూస్తాడు. నా వారి లేవట్లేదు, అంతే కదా. అంటే ఏమైంది ఇప్పుడు? నీ మతం ఏమైంది? ఈతల వ్యక్తి కూడా ఎఫెక్ట్ ఆవరైపోయింది. మరి అది దురాత్మ సమూహం కాదా? కాదమ్మా. నేను చెప్పే పాయింట్లన్నీ కూడా అంతే. నేను చెప్పే దేవుడు నాతో మాట్లాడిన మాటలు మీతో మాట్లాడుతున్నాను. అందులో 11వ అధ్యాయం 8వ వచనంలో క్లియర్. నిద్రమత్తు గల మనసు వారికి అనుగ్రహం. నేటి వరకు వారికి నిద్రమత్తు గల మనసు అనుగ్రహించి. క్రేతీయులు ఎక్కడ విన్నాడు అమ్మ పేరు? ఎక్కడ వాళ్ళ గురించి ఏం రాసిందమ్మా? వాళ్ళు సోమరిపోతులు, తిండిపోతులు, వారి గురించి సాక్ష్యం.
అంటే ఇదేంటి తిండి బోతు కూడా అమ్మ ఈ దురాత్మల సమూహం యొక్క క్యారెక్టర్. తిండి తినాలి కానీ తిండి బోతులుగా ఉండకూడదు. తిండిపోతూ సోమరితనం, ఆ, ఇవన్నీ ఏదమ్మా భయము, నిద్రమత్తు, సిగ్గు. నేను చెప్పండి అమ్మా. అప్పుడేంది అవన్నీ కూడా సింపుల్. దేని యొక్క అవన్నీ ఆవరించేయి. ఇదేం చేస్తుందమ్మా? తిండిపోతాం ఏమైంది? అసలు పని చేయనియదు, బద్ధకాన్ని కలగజేస్తాయి. మళ్ళీ నిద్రపోతుంది. ఇంకో దానిగా భార్య భర్త ఎట్లా పండ పెడుతూ అట్లనే ఏదమ్మా